సార్ 'దేవరా' కూడా లేట్ అవుతుంది. 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో 'కొరటాల శివ' మీద గుస్సాగా ఉన్నారని చెప్పి కూడా ఉంది. అంటే సేమ్ దీనికి సంబంధించి కూడా లాగే అది కూడా లేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. లేదు కరెక్ట్ వచ్చే అవకాశం లేదు ఉందంటారా? లేదు, దేవరా పార్ట్ 1 వాళ్ళు హ్మ్. ఈజీగానే, అంటే ఎటువంటి టెన్షన్ లేకుండానే రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పాట పంపించేశారు జనంలోకి. హ్మ్. అలాగే ఒక టీజర్ పంపించేశారు. క్యారెక్టర్ ఏమిటి, కథ ఏంటి అనేది ఆల్రెడీ ఆడియన్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు దాన్ని డిలే చేసేటువంటి పరిస్థితి లేదు. టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. అక్టోబర్ దసరా సీజన్కి వచ్చేస్తుంది సినిమా. అది దసరా సీజన్కి అయిపోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ పెద్ద హీరోలు అందరూ కూడా ఒక్కొక్క సినిమాకి కనీసం 2 నుంచి 3 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు. ఈ 2 to 3 years తీసుకునే పరిస్థితుల్లో పెద్ద హీరోలు అందరూ 3 ఏళ్ళు తీసుకుని 4 ఏళ్ళు తీసుకుంటే హ్మ్. థియేటర్లో ఫీడ్ చేసేవాడు ఎవరు? చిన్న సినిమాలు వేసుకోవాల్సింది చిన్న సినిమాల పరిస్థితి ఏమిటి? చిన్న సినిమాల్లో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసే కంటెంట్ ఉన్న సినిమాలు ఎన్ని వస్తున్నాయి? అవును. ఏమీ లేవు కదా. కనీసం బేబీ అనే సినిమా, ఆ సినిమా సబ్జెక్టుకి సంబంధించి 100 లోపాలు ఉండొచ్చు దానిలో, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని గ్రాప్ చేసింది. అది మేల్ యూత్ని థియేటర్కి రప్పించింది. మేల్ యూత్ సాటిస్ఫై అయింది, దాని ఈగో సాటిస్ఫై అయింది, అందుకని వెళ్ళారు ఆ సినిమాకి. అలా ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే సినిమా ఎమోషనలైజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, ఎంగేజ్ చేయాలి. ఈ 3 చేయలేని సినిమాలు ఎందుకు తీస్తున్నారు? ఒకప్పుడు చిన్న సినిమాలే ఎంత ప్రభావం చూపించాయి. కె బాలచందర్ తీసినటువంటి అంతులేని కథ, లేకపోతే దాసనారాయణరావు గారు తీసినటువంటి నీడ లాంటి సినిమాలు చిన్న చిన్న సినిమాలు కదా, తక్కువ డబ్బులతో చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయి. ఒక చిన్న సినిమా విజయం సాధిస్తే వచ్చే డబ్బులు పెద్ద సినిమా విజయం సాధిస్తే వచ్చే డబ్బులతో కంపేర్ చేస్తే పెద్ద డబ్బులు. అది గుర్తించాలి. పాన్ ఇండియా అంటే ఇప్పుడు ప్రతి హీరో కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలి. పాన్ ఇండియా ప్రాజెక్టుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారంటే వీళ్ళు, పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తే రెమ్యూనరేషన్ పెరుగుతుంది. భాషలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ భాషల్లో అంటే మార్కెట్ విస్తరించినప్పుడు దీనికి రెమ్యూనరేషన్ ఎక్కువ వస్తుంది. కాబట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులు డిజైన్ చేయమని ఒక మోస్తరు హీరోలు వాళ్ళ డైరెక్టర్ల మీద ప్రెజర్ పెడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు పాన్ ఇండియా వైపు పరిగెడితే ఇక్కడ లోకల్ సినిమా పరిస్థితి ఏంటి? ఈ ప్రయాణంలో తప్పటడుగులు వేస్తున్నారు. పాన్ ఇండియా కోసం విచిత్రమైనటువంటి పోకడలు పోయి కథల్లో అదేమో ఎక్కడా బతక్క, ఏ స్టేట్లోనూ బతక్క ఏమైపోవాలి థియేటర్లు? ఆ కండిషన్ ఉంది. అందుకని పాత రోజుల్లో లిమిటెడ్ బడ్జెట్తో చిన్న సినిమాలు మంచి కథలతో పద్ధతిగా తీసేవాళ్ళు, అవి ఆడేవి, దానికి డబ్బులు వచ్చేవి. అంతులేని కథకు డబ్బులు రాలేదా? బాలచందర్ తీసిన సినిమాలకి ఇది కథ కాదు, ఈ సినిమాలో కాస్టింగ్ ఏముంది? ఆ రోజులో కమల్ హాసన్, చిరంజీవి వీళ్ళందరూ స్టార్స్ కాదు కదా అప్పుడు. మరో చరిత్రకు ఏం ఖర్చు ఉంది? అలా ఎన్ని సినిమాలు చూడలేదు. ఒక దశలో విజయబాపినీడు మురళీమోహన్తో బొమ్మరిల్లు అనే సినిమా తీసి అది చాలా పెద్ద హిట్ అయ్యి ఎన్టీ రామారావు గారికి ఆ రోజుల్లో 5 లక్షలు రెమ్యూనరేషన్ అయితే రామారావు గారికి ఇచ్చే రెమ్యూనరేషన్తో ఇలాంటి సినిమాలు 2-3 తీయచ్చు అన్నాడు. అదే విజయబాపినీడు చిరంజీవికి ₹1 కోటి ఇచ్చే లెవెల్కి వెళ్ళాడు, అది వేరే గొడవ. కానీ ఆ రోజున పరిస్థితి అంటే చిన్న సినిమాలు ప్రాపర్గా డిజైన్ చేసి మంచి కథతో తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నటీనటులు ఉంటారు తప్ప స్టార్స్ ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు వాళ్ళు. అలా చేయించుకుని మంచి సినిమాలు చేసేటువంటి ఛాన్స్ ఉంది, ఇప్పుడు అవసరం ఉంది. ఒక సెన్సిబుల్ మూవీ చేసే, ఇప్పుడు మలయాళంలో ఎన్ని సినిమాలు అద్భుతమైన కథలు వస్తున్నాయి కదా. చిన్న ఈగో క్లాష్, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న ఈగో క్లాష్ మీద అద్భుతమైన కథలు చేస్తున్నారు వాళ్ళు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం అలాంటి సినిమాలు? ఇది ప్రశ్నించుకోవాలి. థియేటర్ అనేది క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. మల్టీప్లెక్స్లో అటు మానవ బతికేస్తాయి, కానీ సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతాయి ఇలా బిహేవ్ చేస్తాయి. ఇంతకాలం మాకు థియేటర్లు దొరకట్లేదు అని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు థియేటర్లు ఖాళీగా ఉన్నా వాళ్ళు సినిమాలు తీయట్లా. జనాలు థియేటర్కి వచ్చే సినిమాలు తీయలేకపోతున్నారు. ఒకప్పుడు పరిస్థితి ఏంటి? పెద్ద హీరోలు సంవత్సరానికి 15 సినిమాలు ఒకళ్ళు, 13 సినిమాలు ఒకళ్ళు, 17 సినిమాలు ఒకళ్ళు చేసేవాళ్ళు. కృష్ణ గారు లాంటి వాళ్ళు. కృష్ణ 17 సినిమాలు చేస్తే రామారావు కనీసం 13 సినిమాలు చేసేవాడు. నాగేశ్వరరావు గారు చాలా జాగ్రత్తగా చేస్తాడని పేరున్నా కానీ ఆయన 4 సినిమాలు 4 రిలీజులు కనీసం పెట్టుకునేవాడు సంవత్సరానికి. శోభన్ బాబు 7-8 పెట్టుకునేవాడు.
ఇదంతా వెళ్ళిపోయి 3 ఏళ్లకు ఒక సినిమా 4 ఏళ్లకు ఒక సినిమా అంటే 40 ఏళ్ల కెరియర్లో ఎన్ని సినిమాలు చేస్తారు వీళ్ళు? గట్టిగా 10 సినిమాలు చేస్తే అయిపోతుంది 40 ఏళ్ళు. కాబట్టి మారిన పరిస్థితుల్లో చిన్న సినిమాకి అద్భుతమైన అవకాశం దొరికింది. దీన్ని వినియోగించుకోవడంలో తడబాటుకు గురవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఓటీటీ మల్టీప్లెక్స్ ఈ రెండు ఉంటాయి. సింగిల్ స్క్రీన్ అనేది చచ్చిపోతుంది పూర్తి స్థాయిలో. సింగిల్ స్క్రీన్ని బతికించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు చిన్న సినిమాలు తీస్తున్నటువంటి క్రియేటివ్ డైరెక్టర్ల మీద ఉంది. ఓకే, వాళ్ళ క్రియేటివిటీ, తెలుగు సమాజంలో ఉన్నటువంటి కాంట్రడక్షన్స్, తెలుగు జీవితాల్లో వస్తున్న మార్పులు, వీటి మీద ప్రాపర్గా కథలు డిజైన్ చేసుకుని గనక, అంటే మబ్బుల్లో నీళ్లు చూసి ముంతోలకు పోసుకున్నట్టు ప్రతిదీ పాన్ ఇండియా అనుకోకుండా మనం తెలుగు సినిమా తీస్తున్నాం, తెలుగు ఆడియన్స్ కోసం తీస్తున్నాం అంటే సినిమా 3 విభాగాలుగా మారాలి. లోకల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ సినిమా, లేకపోతే వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా. ఈ పద్ధతిలో లోకల్ సినిమా చేయగలిగితే, అంటే సింగిల్ స్క్రీన్ ఎలాగో లోకల్ మార్కెట్ కోసమే, వాళ్ళు తెలుగు లాంగ్వేజ్లో సినిమా వేసుకోవడానికే కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళ ఆడియన్స్ వాళ్ళే. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వేరు. వీళ్ళ ఆకలి తీర్చడానికి మీరు ప్రాపర్ సినిమాలు, వాళ్ళకి ప్రాపర్ దానా వేయండి. ఆ థియేటర్కి వస్తారు, వాళ్ళు 10 మంది బతుకుతారు. ఎందుకు థియేటర్ని చంపేస్తున్నారు? మీ లోపం వలన. ఇది ప్రశ్న. అందుకని సినిమా పరిశ్రమలో పెద్ద ప్రాజెక్టులు చేసేవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకుని, ఇప్పుడు సుకుమార్ గారు ఆ సినిమాని 3 ఏళ్ళు పార్ట్ 2 రిలీజ్ చేయడానికి 3 years టైం తీసుకున్నాడు. ఇది చిన్న టైం ఏం కాదు. ఇలాంటి గొడవ లేకుండా ప్రాపర్గా డిజైన్ చేసుకుని వెళ్ళిపోవాలి.